దేవునికి స్తోత్రం. మన ఆరాధన నిమిత్తమై లూకా రాసిన శుభవార్త 23వ అధ్యాయము. లూకా రాసిన శుభవార్త 23వ అధ్యాయం 33 నుంచి 43 వచనాలు మార్చి చదువుదాం. లూకా శుభవార్త 23:33 నుంచి 43 వరకు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అనెను. 43 అందరం చూద్దాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మసత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్న ప్రియమైన వాళ్ళారా, ఆరాధన కొరకై కొన్ని తలంపులను మనం జాగ్రత్తగా వివేచిద్దాము. దేవుడు కోరుకునే ఆత్మ సత్యాల ఆరాధన. అపరాధాల చేత, పాపముల చేత చచ్చి ఉన్న ఆత్మ దేవుని వాక్యం అనే సత్యము చేత వెలిగింపబడి ఆయనను ఆరాధించడమే ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన. మన మనోనేత్రాలు వెలిగించబడితే దేవుని వదనాన్ని మనం చూస్తాం. ఆయన ముఖాన్ని చూస్తూ వాక్య సత్యమనే అనుభవము చేత ప్రభువును ఆరాధిస్తాం. చాలామందికి ఆరాధన అంటే అందరూ పాడుతూ ఉంటే, కాంగో శబ్దం వినబడుతూ ఉంటే, కంజరా శబ్దాలు వినబడుతూ ఉంటే, చెవుల నిండా మ్యూజిక్ మరి మ్రోగుతూ ఉంటే, భావోద్రేకాలతో గంతులు వేయడం, లేదా ఆ భావోద్రేకాలను బట్టి ఉద్రేకపరచబడి స్తోత్రం 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 అని చెప్పడమే ఆరాధన అని తలస్తారు. అందులో రక్షణ కలిగిన వారు ఉంటారు, రక్షణ లేనివారు ఉంటారు. కానీ సమాజంలో చేరినప్పుడు మనం వ్యక్తిగతంగా రక్షణ పొందిన వారమైతే వేటి మీద మనం ఆధారపడం. కంజర మోగుతుందా, డోలకు లేదా డ్రమ్ము మోగుతుందా, మ్యూజిక్ వినబడుతుందా, ఇవన్నీ కూడా ఏవి పనిచేయవు. వాటి మీద మనం ఆధారపడం. దేవుని వాక్యం మనల్ని సంధించినప్పుడు
ఆయన మనకేం చేశాడో, ఏ స్థితి నుంచి మనల్ని లేవనెత్తాడో మనం గ్రహించి అనుభవపూర్వకంగా, మనోపూర్వకంగా మనం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధిస్తాం. నీ రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పేవారంగా ఉంటాం. కాబట్టి నాడు ఎలాంటి అనుభవముతో మనం ఉన్నాం, ఏ ఆరాధన మనం ఆయనకు సమర్పిస్తూ ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన దినాన మరొక 2 నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. వారు దొంగలు, నేరస్తులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని సిలువ వేయడానికి తెచ్చారు. ఆయన తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు క్రీస్తుని గురించి సరిగా గ్రహించక ఏమన్నారు? 35వ వచనం. ప్రజలు నిలవబడి చూచుచు అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకొనునని అపహసించిరి అన్నాడు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అక్కడున్న అధికారులు యేసయ్యను అపహసిస్తూ ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తేనా, అభిషిక్తుడేనా? అయితే తన్ను తాను రక్షించుకొని ఇతరులను రక్షించాలి అన్నాడు. వాళ్ళు మాత్రమే అన్నారా? 37వ వచనం కూడా చదవండి. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఇక్కడ సైనికులు కూడా ఆయనను అపహసిస్తున్నారు. అధికారులు, సైనికులు అందరూ ఆయనను అపహసిస్తున్నారు. చివరికి వేలాడ వేయబడిన నేరస్తులలో కూడా ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఆయన రక్షకుడు, నేను రక్షకున్నని ప్రకటించుకున్నాడు. కానీ ఈనాడున్న స్థితిని బట్టి ఆయనను ఎవరు గ్రహించక అధికారులు, సైనికులు, దొంగలు అందరూ కూడా ఆయనను అపహసిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇంకొక నేరస్తుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. మొదటి మాట యేసుప్రభు వారు చెప్పిన విషయాన్ని కూడా గుర్తించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అన్న మాట ఆయన విన్నాడు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన హింసించి, గాయపరిచి, అవమానపరిచి, ఉమ్మివేసి, బాధ పెడుతున్నప్పుడు ఆయన అసలు ఇన్ని చేస్తున్న వీరిని ఎట్లా క్షమించగలుగుతున్నాడని ఆలోచన చేశాడు. కానీ మిగతా ఎవరు కూడా ఆయన దిగి రావాలి, ఆయన నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ ఆయన సహనం, ఆయన ప్రేమను గుర్తించలేకపోయారు. కానీ నేరస్తుడు గ్రహించి రెండో వాడిని ఏమన్నాడంటే, రెండో వాడిని గద్దించి, అంటే మొదటివాడు అట్లా అన్నప్పుడు ఈ రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసు వైపు చూచాడు. ఈనాడు నీ స్థానాన్ని, నా స్థానాన్ని ప్రభు తీసుకున్నాడు. సర్వ ప్రపంచానికి క్షమాపణ ఇచ్చాడు. కానీ క్షమాపణ అందరిలో ఫలించట్లేదు. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభు వైపు చూసి క్షమించమని వేడుకుంటున్నారో వారిలో ఫలిస్తుంది. వారే ఆత్మసత్యాలతో ఆరాధించగలుగుతారు. నేరస్తుడు, దొంగ, తన పాపాలకు తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను, ఈయనైతే ఏ తప్పిదము చేయలేదని గ్రహించి పశ్చాత్తాపడి ప్రభుని వేడుకున్నాడు. అప్పుడు ప్రభు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో పరదైసులో ఉండు అన్నాడు. మనందరం కూడా అదే స్థితిలో ఉన్నాం. యేసును అపహసించాం, దూషించాం. కానీ ఆయన క్షమాపణను గుర్తించి, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు అని అడిగితే మనకు రక్షణ లభిస్తుంది.
మనం ఆయనతో పరదేశంలోకి వెళ్ళిపోతాం. లేకపోతే మిగతా వారి వలనే క్షమాపణ అంగీకరించక, క్షమాపణ మనలో ఫలించక నష్టపడేటువంటి వారంగా ఉంటాం. ఈనాడు ఎవరైతే ఆత్మసత్యాలతో అర్హత సంపాదిస్తారంటే ప్రభువును రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించిన వారే. మరి నువ్వే గుంపులో ఉన్నావు? పరదేశికి వెళ్ళే గుంపులో ఉన్నావా? ప్రభువును దూషిస్తూ, అపహసిస్తూ ఇంకా శిక్షావిధికి పాత్రుడవై ఉన్నావా? ఈ క్షణమే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. నువ్వు రక్షణ పొందుతావు, దేవుని రాజ్యంలోకి వెళ్తావు. మరి ఈ దొంగ దిశలన్నీ తిరిగాడు, దౌష్ట్యముతో మోసగాడు, చావునకు దిగజారాడు. కానీ ప్రభువును వేడుకున్నాడు, రక్షణ అనుభవాన్ని పొందాడు. ఆఖరి క్షణంలో అద్భుతమైన పరలోకపు ద్వారం అతని కొరకు తెరవబడింది. మరి అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడే మనం ఆ పరలోకాన్ని పొందుకోగలుగుతాం. అంతా ప్రభు మన కొరకే భరించాడు. కొరడాలతో కొట్టుబడ్డాడు, ముఖంపై ఉమ్మి వేయబడింది, పక్కలో బల్లెపోటు, శరీరం అంతా నాగటి చారల వలె మరి కొరడా దెబ్బల చేత దున్నబడింది. అడుకరకు నిలువు కరకు వ్రేలాడి ఆఖరి రక్తబొట్టు వరకు కూడా కార్చి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. అటు పాపం ఒప్పుకున్న, పాప క్షమాపణ పొందిన హృదయాలు ఎలా మౌనంగా ఉంటాయి? అయ్యా, నా కొరకు నువ్వు చేసిన త్యాగానికి, నా ఎడల నువ్వు చూపిన ప్రేమకు, నాకు అనుగ్రహించిన ఆధిక్యతలు నేనేమివ్వగలను ప్రభా? ఎదుగు నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ప్రభుని మనం ఆరాధిద్దాం. అలాంటి వారే ఆత్మసత్యాలతో ఆరాధించగలుగుతారు. కాబట్టి మన స్థితిని గ్రహించి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి హృదయమార ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఆ చరణం ఒకటి పాడదాం. ప్రభు యేసుని ధనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో.